అమ్మ ఎప్పుడు ఇంతకుముందు ఇలాగే చేస్తుందన్నమాట. పెరుగు ఎక్కువ మిగిలిపోయినప్పుడు ఇలా చేస్తుంది. సో ఇలా పెరుగుని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఇందులో పోపు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇందులో శనగపప్పు లేకుండా ఓన్లీ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న దాన్ని మనం మజ్జిగని మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మొత్తం అంతా మనం వేసుకున్న పోపుని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అన్నం వేసేసుకొని అన్నం పైన మనం చేసిన మజ్జిగ చారుని ఇందులో వేసుకొని కనుక తింటే ఈ ఎండాకాలం చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు కూడా ఒక్కొక్కసారి పెరుగు తినడం ఇష్టం లేకపోతే ఈ విధంగా మజ్జిగ చారు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఎక్కువ ఇదే చేస్తుంటుంది అనమాట. సో పెరుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు మజ్జిగ చారు చేస్తుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.